కొండ మీదకి రావాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్న ప్రభుత్వ డిమాండ్పై జగన్ స్పందించారు. ముఖ్యమంత్రి హోదాలో గత 5 సంవత్సరాలు తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి భక్తి శ్రద్ధలతో వస్త్రాలు సమర్పించానని, అలాంటి తనకు ఇప్పుడు మతం అడ్డొచ్చిందా అంటూ జగన్ ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా తన మతం గురించి మాట్లాడటం, డిక్లరేషన్ ఇవ్వమనడం పూర్తిగా రాజకీయమేనని జగన్ విమర్శించారు. 4 గోడల మధ్య తాను బైబిల్ చదువుతానన్న జగన్ బయటకు వస్తే అన్ని మతాల సంప్రదాయాలను తాను అనుసరిస్తానని, గౌరవిస్తానని జగన్ అన్నారు. అయినా సరే తన మతం ఏంటి అని అడిగేవారికి తన మతం మానవత్వం అంటూ జగన్ సమాధానం చెప్పారు. కావాలంటే డిక్లరేషన్లో కూడా అదే రాసుకోవాలని సూచించారు. తన మతం గురించి మాజీ సీఎం చెప్పిన మాటలు ఒక్కసారి విందాం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.